హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు వ్లాగ్స్. ఏంటి మా పాపని ఇట్లా రెడీ చేస్తున్నాను దగ్గరుండి అనుకుంటున్నారా? ఈరోజు మా బంగారు తల్లి పుట్టినరోజు అండి, అందుకే రెడీ చేస్తున్నాను. తను రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంట్లో పూజ అది చేసేసుకొని మేమందరం కలిసి గుడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏ గుడికి అనుకుంటున్నారా? ఇంటికి దగ్గరలో శివాలయం ఉంది అని చెప్తూ ఉంటాను కదా, ఆ గుడికైతే మేము వెళ్తున్నామండి. ఈరోజు సోమవారం కాబట్టి ప్రతి సోమవారం నేను శివాలయంకి వెళ్తానని చెప్పాను కదా, అలాగే ప్రతి సోమవారం కూడా నేను నాన్ వెజ్ అయితే తిన్నాను కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు సోమవారము, అందులో మా పాప పుట్టినరోజు 2 కలిసి వచ్చాయన్నమాట. అందుకే శివాలయంకి అయితే వచ్చేసాము. అసలు ఈరోజు సోమవారం కాబట్టి అస్సలు గుళ్ళో ఖాళీ అయితే లేదండి. మెల్లమెల్లగా కొద్ది మందిని అయితే లోపలికి పంపించారు. ఇంకా మేము లోపలికి వెళ్ళి పూజ అది చేసేసుకొని బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి శారీ చూడండి ఎంత బాగుంది కదా. ఈ గుడి ఎందుకోనండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా నాకెందుకో నచ్చిద్ది. ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, రావి చెట్టు, చాలా పెద్ద రావి చెట్టు ఉంటుంది. దాని కింద మనము అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. ఇంకా బయటకు వచ్చేసి టిఫిన్స్ అయితే ఇంట్లో నేను ఏది ప్రిపేర్ చేయలేదు, బయట అయితే తీసుకుంటున్నాము. ఈరోజు బయట తిందాం అనుకున్నాం కానీ ఇంకా ఎందుకులే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి పార్సిల్స్ కట్టించేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో అందరం కలిసి టిఫిన్ అది చేసేసుకొని ఇంకా వంటకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. నాతో పాటు మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేశారండి. వీళ్ళకి హాఫ్ డేస్ కదా, ఇంకా మా బాబు కూడా ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు. నాకైతే హెల్ప్ చేస్తున్నారు. మొత్తం పుదీనా అంత ఇంత అయింది. ఈరోజైతే చికెన్ తెప్పించానండి. ఈరోజు నేను నాన్ వెజ్ తినను కదా, పిల్లల కోసం అయితే వండుతున్నాను అనమాట. చెప్పాను కదండి, ప్రతి మండే నేను తినను అని. పిల్లల కోసం అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.